ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇక్కడ టెంపుల్, ఈ టెంపుల్ పేరు గరుడ బ్రహ్మ టెంపుల్. ఇప్పుడు వెళ్దాం లోపలకి. ఇక్కడ లోపల ఒకటి శివుడు ఉంటాడనమాట, లింగం. ఇక్కడ మా తాతయ్య. లోపలికైతే వచ్చేస్తాము, ఇంకా చూద్దాం. ఇక్కడ దేవుడు ఉంటాడనమాట. ఇక్కడ దేవుడు ఉంటాడనమాట. అటు సైడ్ కూడా వెళ్తాం. ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట. సరే ఇంకా బయటికి వెళ్దామా. ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదానం కార్యక్రమం పెడతారనమాట తినడానికి. రోజు 12:30కి స్టార్ట్ అయ్యి 3 గంటల వరకు అయిపోద్ది. ఆంజనేయ స్వామి గుడి చిన్న కట్టించారు ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి గుడి. ఇక్కడ ఇందు లోపల ఎవరెవరు ఉన్నారో చూద్దాం. నడవండి. గణపతి ఇక్కడైతే ఉన్నారనమాట. లోపలికి వచ్చిన బ్రహ్మేశ్వర, ఇక్కడ బాలబ్రహ్మేశ్వర గుడి ముందర గణస్తంభం ఉంటుంది అనమాట. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ముఖద్వారము. ఓకే, ఇప్పుడు మనం ఎంట్రీ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ బసవేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఈ చెవలో ఏమని చెప్తే అవి కోరికలు నెరవేరుతాయి అన్నమాట. చిన్నప్పుడు చెప్పాను, నెరవేరింది. ఇక్కడ లోపలికి గర్భగుడి లోపలికి ఇది ఈ లోపల మొత్తం ఇక్కడ వినాయకుడు అన్నమాట. ఇక్కడ హుండీలో వేయాలి. తర్వాత అక్కడ గుడి కట్టించినారా అని చెప్పు. ఇక్కడ ఉండే జోగులాంబ ఫస్ట్ జోగులాంబ స్థలం ఇది. తీసేసి గుడి కట్టించినారన్నమాట. ఇక్కడ నవగ్రహాలు. అమ్మమ్మ తిరగాలి వచ్చినప్పుడల్లా. ఇక్కడ దేవతల విగ్రహాలు ఉంటాయి. ఇంకా ఇక్కడ వీరభద్ర స్వామి ఉంటారు. ఇక్కడ పక్కన ఇక్కడ కొన్ని దేవతల శిల్పాలు. ఇక్కడ అమ్మవారు ఉంటుంది అన్నమాట. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడి గుడి. బాలబ్రహ్మేశ్వర గుడి ఇక్కడ.